స్టేషన్లో పాక్సో కేసు ఏదైతే ఫైల్ అయిందో బండి భగీరథ్ పైన, దానిపైన 3 రోజుల వరకు కూడా ఎటువంటి యాక్షన్ కూడా పోలీసులు తీసుకోలేదు. ఇవాళ పోలీసులు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి అంటే 3 రోజులుగా వాళ్ళు మోదీ ఏదైతే ఇక్కడ బహిరంగ సభ చేస్తున్నారో నిన్న మే 10వ తారీఖున దాంట్లో బిజీగా ఉన్నాము అన్నది. ఆ తర్వాత ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇప్పటి వరకు 3 రోజుల వరకు కూడా ఎటువంటి స్పందన లేదు. అంతేకాకుండా నిన్న కూడా ఈ బహిరంగ సభలో రేవంత్ రెడ్డి వాళ్ళందరూ కూడా తన బెస్ట్ ఫ్రెండ్ అని బండి సంజయ్ గురించి మాట్లాడటం, తర్వాత బహిరంగ సభలో బండి సంజయ్ ఇంకా మోదీ ప్రైమ్ మినిస్టర్తో కలిసి అక్కడ సభలో పాల్గొనడం, ఇదంతా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బీజేపీ చేస్తున్న అరాచకాల పైన ఎటువంటి గొంతెత్తడం కానీ దానిపైన ఎటువంటి రెసిస్టెన్స్ కూడా చూపించడం లేదు అన్నదే మనకి కనిపిస్తోంది. దీని గురించి ఇవాళ వచ్చిన పోలీస్ ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చారో 3 రోజులుగా వాళ్ళు బిజీగా ఉన్నారన్నది, ఇదంతా కూడా వీళ్ళ మూకుమ్మడి ప్రయత్నం ఏదైతే ఉందో ఇదంతా కూడా తెలియజేస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దీన్ని సీరియస్గా తీసుకోవట్లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ ఫాసిస్ట్ బీజేపీ ప్రభుత్వానికి మద్దతుగా ఉన్నది అన్నది దీని గురించి కూడా మేము చెప్తున్నాము. ఆ తర్వాత వెంటనే పాక్సో కేసులో ముందైతే అరెస్టులు జరగాలి. అందుకని బండి భగీరథ్ ఏదైతే ఉన్నాడో అతన్ని ముందుగా అరెస్ట్ చేయాలి. తర్వాత బండి సంజయ్ రాజీనామా చేయాలి. ఒక మంత్రి కొడుకు అత్యాచారం చేసినట్టుగా ఎదుర్కొంటుంటే ఆరోపణలు, ఆయన మీద పోక్సో కేసు అనేది నమోదైతే ఈ వ్యవస్థ ఎట్లా చూస్తుంది? హనీ ట్రాప్గా చిత్రిస్తుందా? మీ అందరికీ బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ కేసు గురించి తెలిసే ఉంటుంది. ఒక 17 ఏళ్ల మైనర్ బాలిక మీద అత్యాచార యత్నం చేసిండు అని చెప్పేసి ఆయన మీద పోక్సో కేసు నమోదైతే మీడియాను 2 వర్గాలుగా చీలిపోయి, ముఖ్యంగా మెయిన్ స్ట్రీమ్ మీడియా ఏం చేస్తున్నది ఈరోజు? హనీ ట్రాప్ అంటదా? అంటే మీడియాలో ఉన్నటువంటి వాళ్ళకి కనీసం హనీ ట్రాప్ ఎవరు చేస్తారు, ఒక మైనర్ బాలికకి సంబంధించినటువంటి కేసులో మనం ఎట్లాంటి విధానాలని మనం కవర్ డ్రైవ్కి వాడొచ్చు అనేటటువంటి కామన్ సెన్స్ కూడా లేదు ఈరోజు మీడియాకి. ఒక 17 ఏళ్ల మైనర్ బాలిక హనీ ట్రాప్ చేసిందంట, మనీ ఎక్స్టార్షన్ చేసిందంట అంటే చట్టం ఒప్పుకుంటుందా? పోక్సో కేసు ఒప్పుకుంటుందా? దానికి సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్ కాపీలను వీళ్ళు విరివిగా సర్క్యులేట్ చేస్తున్నారు. ఎవరు చూసినా ఎఫ్ఐఆర్ కాపీ అక్కడ బయటంతా తిరుగుతుంది, అందులో విక్టిమ్ డీటెయిల్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విక్టిమ్ పోక్సో కేసు పెట్టండి అని చెప్పేసి దాదాపు 6 నుంచి 12 గంటలు పోలీస్ స్టేషన్లో పోయి పడిగాపులు కాస్తే వాళ్ళు పోక్సో కేసు పెట్టడం పక్కకు పెట్టి అవతల కరీంనగర్కి పోయి బండి భగీరథ్ ఏమో మనీ ఎక్స్టార్షన్ ఇంకా హనీ ట్రాప్ కేసు పెడతాడంట. ఆ కేసు అయితే వెంటనే తీసేసుకుంటారు. ఎందుకు? మంత్రి కొడుకు కదా, అధికారం ఉంది, అర్ధబలం ఉంది, అంగబలం ఉంది, ఇంకా ఏం. కాబట్టి ఆయనకు అనుకూలంగా మనీ ఎక్స్టార్షన్ కేసు అనేది పెట్టేసిర్రు. కౌంటర్ కేసుగా మనీ ఎక్స్టార్షన్ కేసు పెట్టినప్పుడైనా ఎఫ్ఐఆర్లో మైనర్ డీటెయిల్స్ ఇవ్వద్దు, అది పోక్సో కిందికే వస్తుంది అనేటటువంటి, జువైనల్ జస్టిస్ యాక్ట్ కిందికి వస్తుంది అనేటటువంటి కామన్ సెన్స్ ఈ మీడియాలో, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో లేకపోయింది. ఇప్పుడు ఎవరెవరైతే ఆ ఎఫ్ఐఆర్ కాపీని షేర్ చేసిరో వాళ్ళందరినీ కూడా విచారించాలని రేవంత్ రెడ్డికి నేను చెప్తున్నా. ఎందుకంటే ఫ్రెష్గా రేవంత్ రెడ్డి ఇప్పుడే నిద్రలకేంచి లేచి మొహం కడుక్కొని వచ్చి సిట్ ఏర్పాటు చేసిండు. ఎవరైనా అత్యాచారం జరిగినప్పుడు మీరు దిశ కేసు చూసుకోండి, ఇంకా చాలా కేసెస్ చూసుకోండి, అత్యాచారం జరిగింది అన్నప్పుడు వాళ్ళు ఏం చేసిండ్రు? సజ్జన రేడికి పోయిండు, ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ కదా, సరే ఎన్కౌంటర్స్ని నేను సపోర్ట్ చేయను, బట్ ఎక్కడ పోయింది ఈ వ్యవస్థ మొత్తం? ఒక మంత్రికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యుడు రేపిస్ట్ అయితే ఈ వ్యవస్థ మొత్తం అతన్ని కాపాడడానికి మెయిన్ స్ట్రీమ్ మీడియా నుంచి తోటి ఇతర పార్టీలు కూడా, మనం బయటకు చూస్తే రాజకీయాలలో ఏం మాట్లాడతాం, పొద్దున్న లేస్తే రాత్రి పండుకునేదాకా కాంగ్రెస్ ఏమో బీజేపీని అంటది, బీజేపీ ఏమో కాంగ్రెస్ అంటది. తాతలు ముత్తాతల కానుంచి చరిత్రను తవ్వి మరి వాళ్ళు విమర్శలు చేసుకుంటారు. కానీ నిన్న పక్కపక్కన కూర్చొని కిక్కి అని ఇక్కిలిస్తున్నారు వాళ్ళిద్దరు. ఎవరు? రేవంత్ రెడ్డి ఇంకా బండి సంజయ్. మళ్ళా నా ప్రియమైన మిత్రుడు అని చెప్పేసి రేవంత్ రెడ్డి బండి సంజయ్ని ఇంత జరుగుతుంటే కూడా సంబోధించిండు అంటే వాళ్ళు ఒకటని తెలుసు. ఇక్కడ మంత్రుల పిల్లలందరేమో ఫామ్ హౌజుల్లో రేవ్ పార్టీలు చేసుకుంటా, మైనర్లను అత్యాచారాలు చేసుకుంటా, డబ్బుల్ని వివిధ కబ్జాలు చేసుకుంటా, డబ్బులు తీసుకుంటూ ఇట్లా ఉంటే మనం సాధారణ పౌరులం, అతని వయస్సే ఉన్నటువంటి వాళ్ళమంతా ఇక్కడ రోడ్ల మీద న్యాయం కోసం మాట్లాడుతున్నాం. अभी सबको पता ही होगा यहाँ पे जो बीजेपी का जो प्रमुख नेता है बंडी संजय, उनके बेटे ने जो एक नाबालिग पे जो बलात्कार किया है मल्टीपल टाइम्स, काफी बार बंडी संजय के बेटा भगीरथ ने एक नाबालिग का बलात्कार किया है। वो बच्ची
कई बार खुदकुशी करने का भी कोशिश की है। और हम क्या देख रहे हैं, अभी 3 दिन हो गए हैं, 3 दिन उस पर पोक्सो का केस लगा हुआ है भगीरथ पर वो आज भी बाहर आजाद घूम रहा है, घूम फिर रहा है। हमारी जो सीएम साहब है रेवंत रेड्डी, जो बोलते हैं, जो बात करने के लिए तो ये सारी नेता बड़ी बड़ी बातें करते हैं, नारियों के लिए बहुत पॉलिसीज लाते हैं। इनके बातों में तो लगता है कि सबसे बड़ी प्रो वीमेन पीपल तो यही लोग हैं, पर ये तो सच नहीं है। जो रेवंत रेड्डी नारी नारी करते रहते हैं, विमेन एम्पावरमेंट का बात करता रहता है, वो कल ही हम देखे थे कि वो जब पीएम मोदी आए हुए थे हैदराबाद में, पीएम मोदी के साथ और बंडी संजय के साथ वो स्टेज शेयर कर रहे थे खुशी खुशी, और उन्होंने बंडी संजय को अपना प्यारा मित्र भी कहा। एक शब्द भी उनके मुंह से नहीं निकला इस केस के बारे में। इस जो अरेस्ट नहीं हुआ है, जो नाबालिग पर जो भी गुजरी, उसके बारे में एक शब्द भी नहीं निकला रेवंत रेड्डी के मुंह से। तो साथियों, यही तो हम सालों से देखे जा रहे हैं, यही तो होता रहता है, यही तो हाल है। जैसे जो हमारे सारे नेता बैठे हुए हैं और जो पूरा तमाम पुलिस, ये सारे जो ब्यूरोक्रेसी भी बैठे हुए हैं, वो किनकी सेवा करते हैं। जैसे ही एक नेता के घर में एक छोटा सा चोर भी आ जाए या कुछ भी उनको फेस करना पड़े, पूरा फौज, पूरा पुलिस लग जाता है क्रिमिनल्स को ढूंढने के लिए, उनको जस्टिस दिलाने के लिए। और जब आम जनता में से कोई किसी का जान भी खतरे में हो जाता है, किसी का मर्डर भी हो जाता है, कोई नहीं होता है बात करने के लिए, कोई सब चुप हो जाता है, सारा जस्टिस जो प्रोसेस होता है सब कुछ एकदम थम जाता है। सालों साल फैमिलीज को, जो विक्टिम्स है उनके फैमिलीज को कोर्ट के चक्कर काटने पड़ते रहते हैं, जबकि ये जो क्रिमिनल्स है वो अपने अय्याशियों में, अपनी जिंदगी में खुश होके, उनकी जिंदगी वैसे की वैसे ही आगे चलती है। तो अब हम एक ऐसे टाइम में जी रहे हैं जब सारी किसी से भी हमें कोई उम्मीद नहीं है। जो पूरे हमारे सांसदों में, हमारे विधानसभा में जो मंत्री बैठे हुए हैं, उनमें से एक बड़े चंक में, बड़ी आबादी के ऊपर कई तरीके का सेक्सुअल असॉल्ट, सेक्सुअल एलिगेशन के केस भी लगा हुआ है, एलिगेशंस भी है, और वो लोग हमारा सेवा करेंगे। दे आर सपोज टू प्रोटेक्ट अस। तो ऐसे नेता है हमारे, पर इसमें साथियों ये जो तमाम पार्टियां है, सबकी तो कैरेक्टर एक ही है, हमें पता है, पर इसमें भी जो एंटी वुमेन, जो महिला विरोधी और सबसे ज्यादा महिला विरोधी काम जो करते हैं और सबसे ज्यादा बलात्कारियों को जो रखते हैं, वो पार्टी है भारतीय जनता पार्टी, बीजेपी। ये भारतीय जनता पार्टी नहीं है, ये एक बलात्कारी पार्टी है। आज देश में सबसे ज्यादा ऐसे एमएलए और एमपी बीजेपी में है जिनके ऊपर ऐसे कई तमाम केसेस लगे हुए हैं, सेक्सुअल असॉल्ट का, रेप का, हैरासमेंट का। वो भी मेनी ऑफ दीज एक्यूजेशंस, उनके ऊपर जितने भी केसेस है, कई सारे महिलाएं साथ में किए हैं, एक औरत के ऊपर नहीं किए हैं इन्होंने, जो भी किए हैं। और इनका जो पूरा चाल चरित्र चेहरा है, जो बेटी बचाओ बेटी पढ़ाओ के नारे गाते हैं, हम पूछते हैं कि हम अपने बेटियों को किससे बचाए। हमारे बेटियों को सबसे ज्यादा सुरक्षा तो आज तुमसे चाहिए। ये जो नेता बैठे हुए हैं, खास करके ये जो फांसीवादी नेता बैठे हुए हैं, हमारे बेटियों को आज सबसे ज्यादा सुरक्षा उन्हीं से चाहिए। तो आज यही जरूरत है कि प्रेशर बनाने का, एक ऐसा मूवमेंट खड़ा करने का कि हम एक नए तरीके का समाज ही बना पाए। नहीं तो जैसे कि मैंने बोला और मेरे साथी ने भी बोला, औरत का हाल हमेशा बेहाल ही रहेगा। బండి సంజయ్, బండి భగీరథ్ వెంటనే, అంటే ఆ పోక్సో కేసు వచ్చిందంటే వెంటనే వాడిని అరెస్ట్ చేయాల్సింది పోయి ఆయనకు మద్దతుగా ఉంటున్నాడు. అంతేకాకుండా ఇది గడిచి 3 రోజులు అవుతుంది. 3 రోజుల నుంచి ఇంకా కూడా భగీరథుడు బయట తిరుగుతా ఉన్నాడు. ఒక
నిందితుడు ఒక రేపిస్ట్ బయట తిరుగుతా ఉన్నాడు. ఇప్పటికి ఏం చేస్తున్నాడు సీఎం రేవంత్ రెడ్డి? నిన్న వేయండు ఎక్కడికి, మోడీ దగ్గరికి వెళ్ళి, సభ దగ్గరికి వెళ్ళి నవ్వుకుంటూ బండి సంజయ్ పక్కన బండి మోడీతో మంచిగా నవ్వుతో అక్కడ స్టేజ్ పైన కూర్చొని ఉన్నాడు. 3 రోజుల నుంచి కూడా ఆ కేసు గురించి పట్టించుకోలేదు. ఇప్పటికీ ఇవాళ దాని గురించి మాట్లాడాడు. మరి ఏం చేస్తున్నాడు అంటే, రాజకీయ వ్యవస్థలో ఈ పితృస్వామ్యం అనేది, పేట్రియార్కీ అనేది ఎంత లోతుగా పేరుకుపోయిందో ఇప్పుడు మనకు కనిపిస్తా ఉంది. అది కాంగ్రెస్ లో అయినా, అది బీఆర్ఎస్ లో అయినా, అది ఫాసిస్ట్ బీజేపీ ప్రభుత్వంలో ఇంకా మరింతను దానికి ప్రోత్సహిస్తూ ఉంటది. మనం ఒక బీజేపీ పార్టీని కొంచెం కళ్ళు తెరిచి చూస్తే తెలుస్తూ ఉంటది దాని చరిత్ర ఏంటో. బ్రిజ్ భూషణ్ రెజ్లర్స్ రోడ్ల మీదకి వచ్చి పోరాడారు. కటువ ఉన్నావు కుల్దీప్ సింగ్ సెంగార్ ఒక మైనర్ పైన రేప్ చేసి ఆమె కేసు ఫైల్ చేయడానికి వస్తే పోలీసులు ఏం చేశారు, ఆ కేసుని అంత మామూలుగా తీసుకోలేరు. అది కొన్ని రోజులు గడిచాక ఆ పోలీసులను సిబిఐ వాళ్ళని అరెస్ట్ చేసింది. అంతేకాకుండా ఆ మైనర్ ఆ బాధితురాలు నాన్నని కస్టడీలో దెబ్బ కొట్టేసి ఆయన చంపేశారు. అంతేకాకుండా ఈమెను కూడా ఒక యాక్సిడెంట్ లో చంపడానికి ప్రయత్నించారు. ఆఖరికి ఆమె తన ఫ్యామిలీని కూడా కోల్పోయింది. కటువాలో ఒక చిన్నారి పైన అత్యాచారం చేసి ఆమె చంపేశారు. దానికి బీజేపీ నాయకులు ఏం చేశారు, ఆయనకు మద్దతుగా ర్యాలీ చేశారు, రేపిస్ట్ కు మద్దతుగా ర్యాలీ చేశారు. బిల్కిస్ బానో కేసులో ఏం చేశారు బీజేపీ నాయకులు, మంచి పూలదండలు వేసి ఆహ్వానించారు. రామ్ రహీం, ఆసారాం వాళ్ళని బయటకు రప్పించి ఎన్నోసార్లు పరారులో ఉంచారు. ఎన్నికల ముందు మనం చూసాం. ఇలా చెప్పుకుంటూ పోతే వాళ్ళ బీజేపీకి ఒక చరిత్ర ఉంటది. ఆయన అన్నాడు కదా ఇక్కడ, రేపు ఒక రాజకీయ అస్త్రం అని అన్నాడు సావర్కర్. దాన్నే ఫాలో అదే దానికి బీజేపీకి అలాగే నడుస్తూ ఉంది. దాదాపు ఇప్పుడు మహిళల పైన నేరాలు జరిగిన ఎంపీలు ఎమ్మెల్యేలు దాదాపు 140కి పైగా ఉంటే అందులో 50% పైగా ఈ బీజేపీ నాయకులు ఉన్నారు, రేపిస్టులా ఉన్నారు పదవిలో. ఇప్పుడు మనకు రక్షకులుగా ఉండాల్సింది వాళ్ళు ఇప్పుడు రేపిస్టులు అయిపోయారు. ఇది మామూలు విషయంగా ఇప్పుడు మనకు కనిపిస్తా ఉంది. ఇప్పుడు 3 రోజుల నుంచి ఇది బయట నడుస్తున్న మెయిన్ స్ట్రీమ్ మీడియా ఇది హనీ ట్రాప్ లాగా చూపిస్తా ఉంది. దానికి తొత్తులుగా ఉన్న మెయిన్ స్ట్రీమ్ మీడియా వాళ్ళకి తొత్తులుగా ఉంది. పెట్టుబడిదారీ వ్యవస్థకు, ఫాసిస్ట్ బీజేపీ ప్రభుత్వానికి తొత్తులుగా ఉంది. ఇప్పుడు ఈ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈయనకి పెద్ద తేడా లేదు. మహిళల గురించి మాట్లాడుతూ ఉంటాడు, గొప్పలు మాట్లాడుతూ ఉంటాడు, స్కీమ్స్ తీసుకొస్తా ఉంటాడు. ఎక్కడ పోయినాయి? ఇన్ని రోజులు కలిసిన ఇంకా అరెస్ట్ చేయకుండా ఏం చేస్తున్నారు రేవంత్ రెడ్డి? ఇవాళ స్పెషల్ టీం అంటే ఇవాళ పట్టించుకుంటున్నా అన్నాడు. ఇంకేమన్నాడు? నిన్న అసలు కేసు తీసుకోవాలంటే ఏమన్నాడు రేవంత్ రెడ్డి? యాక్చువల్గా వాళ్ళు బిజీగా ఉన్నారు, పోలీసులు అందరూ మోడీ పర్యటనలో వాళ్ళందరూ బిజీగా ఉన్నారు, మోడీకి రక్షణ కావాలి కదా, భద్రత కల్పించడంలో పోలీసులు బిజీగా ఉన్నారు అంటున్నారు. ఒక పోక్సో కేసులో అరెస్ట్ అయిన నిందితుడిని అరెస్ట్ చేయకుండా, న్యాయం చేయకుండా పోలీసులు బిజీగా ఉన్నారని వలుకుతున్నాడు, చిలక పలుకులు వలుకుతా ఉన్నాడు మన రేవంత్ రెడ్డి అన్న. ఇది దీని పరిస్థితి. ఫాసిస్ట్ బీజేపీ ప్రభుత్వం ఏదైతే అంటదో బేటీ పచావో అని అంటది, ఉమెన్ ఎంపవర్మెంట్ అని అంటది, ఎక్కడుంది? దానికి వ్యతిరేకంగా అసలైన సంస్కృతి అంటే వాళ్ళది ఇది, రేపిస్టులను వాళ్ళకి రక్షణ కల్పించడం ఇట్లాంటిది వాళ్ళ దాంట్లో ఉన్నది. ముందుగా ఫాసిస్ట్ బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మనం పోరాడాలి. నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలి. బండి భగీరథ్ని వెంటనే అరెస్ట్ చేయాలి. బండి సంజయ్ వెంటనే రాజీనామా చేయాలి. బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ని వెంటనే అరెస్ట్ చేయాలి అని చెప్పి ఇక్కడ పీపుల్ ప్లాజా దగ్గర కొంతమంది విద్యార్థులు వచ్చి ప్రొటెస్ట్ చేయడం జరిగింది. మనం చూసాం ఇప్పటిదాకా ప్రొటెస్ట్. వాళ్ళు అడుగుతున్నది ఒకటే, రేవంత్ రెడ్డి బీజేపీకి తొత్తులాగా పనిచేస్తున్నాడా లేకపోతే ఏం చేస్తున్నాడు? నిన్న జరిగిన మీటింగ్లో మోడీ తోటి బండి సంజయ్ తోటి అంత క్లోజ్గా కూర్చొని మాట్లాడిండు, కానీ బండి సంజయ్ కొడుకు చేసిన విషయం గురించి ఒక్క మాటైనా మాట్లాడలేదు. ఈ దేశంలో ఒక మైనర్ బాలికకు జరిగిన
జరిగిన అన్యాయాన్ని కూడా పట్టించుకోకుండా ఉన్న దేశంలో ఎట్లా బతుకుతామని చెప్పి వీళ్ళు అడుగుతున్న ముఖ్యమైన క్వశ్చన్స్ ఇవి. వీటికి మీరు కూడా ఆన్సర్ చెప్పాలి. కింద కామెంట్స్లో చెప్పండి. మీరు కూడా చెప్పండి, బీజేపీకి సపోర్ట్ చేసే ప్రతి ఒక్క నాయకుడు ఈ వీడియోకి స్పందించాలని చెప్పి ఇక్కడ వాళ్ళు అడుగుతున్నారు. స్పందించండి, కింద మాట్లాడండి.